అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందామండి. వృషభ రాశి వారికి జూన్ 6వ తేదీన అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను గనుక గమనించినట్లయితే రేపటి రోజున వీరికి ఎటువంటి అనుకూల ప్రతికూల సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయో వీరి జీవితంలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వృషభ రాశి వారు ఎవరైతే కొత్తగా ఇప్పుడే మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోయే ముందుగా చాలా మందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ప్రేమ సమస్య, సంతాన సమస్య, వ్యాపార సమస్య, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలా మీకు ఏ సమస్య ఉన్నా కానీ స్త్రీ పురుషులకు వశీకరణం కూడా చేసి మీరున్న చోటనే ఫోన్ ద్వారా మీకు సరైనటువంటి సమాధానాన్ని గురువుగారు చక్కగా తెలియజేస్తారు. 7989049722 సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు, ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున అనగా శుక్రవారం నాడు వీరి జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే ముందుగా వీరి యొక్క మనస్తత్వం విషయానికి వస్తే చాలా ధైర్యవంతులు, అలాగే మంచి ప్రతిభను కనబరుస్తారు. కుటుంబ విషయాల్లో ఎన్ని ఒడిదుడుకుల్లోనైనప్పటికీ కూడా అన్ని విధాలుగా కూడా సర్దుకునే విధంగా వీరి మాట తీరు, వీరి ప్రవర్తన ప్రతి ఒక్కటి కూడా అందరికీ కూడా నేనున్నాను అనేటటువంటి ధైర్యాన్ని అందించడంలో వీరు ముందుంటారు. అవసరమైనటువంటి సమయాల్లో ధనం లభించకపోయినా కూడా అవసరం లేనప్పుడు ధనం వీరికి అధికంగా లభిస్తూ ఉంటుంది. దీనివలన వీరు అయ్యో మాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి ప్రతిసారి కూడా అనుకుంటూ ఉంటారు. అలాగే ఏదైనా సహాయం చేయాల్సి వస్తే ముందంజలో ఉంటారు. ఎవరికైనా కానీ ఏదైనా ఆపద వస్తే వారు అంటే ఏదైనా కానీ బాధల్లో ఉన్నారని చెప్పి తెలిస్తే వెంటనే కుమిలిపోతూ ఉంటారనమాట. అంతగా పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటారు. అలాగే వీరికి కోపం కూడా చాలా ఎక్కువగా వస్తుందండి. కోపం వచ్చినప్పటికీ కూడా వెంటనే ఆ కోపాన్ని సవరించుకుంటారు. అంటే ఆ కోపం నుండి కొంచెం విముక్తి పొందాలని చెప్పి వీరిని వీరే కంట్రోల్ చేసుకునేటటువంటి మంచి గుణం ఉంది వీరికి. అలాగే బంధువులు, ఆత్మీయ వర్గం అవసరాలకు ధనం సర్దుబాటు చేసి ఉన్నతికి తోడ్పడుతూ వీరికి అన్ని విధాలుగా కూడా సహాయపడుతూ ఉన్నప్పటికీ కూడా వీరికి ఏదో ఒక విధంగా ధన సమస్యలు అయితే ఎప్పుడూ కూడా బాధ పెడుతూ ఉంటారు. అంటే కొంతమంది వ్యక్తులు అప్పులు ఇచ్చిన వాళ్ళు కావచ్చు, లేదంటే వీరి ద్వారా ఎవరైనా తీసుకున్న వారు కావచ్చు, ఇలా వీరి చేతికి ధనం అనేది లేకుండా చేస్తూ ఉంటారనమాట. అలాగే సమాజంలో వీరికి ఉన్నత స్థానాలు, గౌరవప్రదమైనటువంటి మంచి స్థానాల్లో వీరికి ఏదో ఒక విధంగా అంటే ఒక మంచి స్థాయిలో ఉంటారని అర్థం. అయితే కొన్ని విషయాల్లో వీరు కొంతమంది వల్ల అన్యాయానికి గురైనటువంటి సంఘటన కూడా లేకపోలేదు. ఇతరుల యొక్క పక్షపాత బుద్ధికి కూడా చాలా వరకు నష్టపోయారు. అకస్మాత్తుగా రాజకీయ అధికారం వీరికి చేకూరబోతుంది. అలాగే శుక్రవారం, శనివారం, బుధవారం వీరికి మహర్దశలుగా బాగా యోగిస్తాయి. ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్నటువంటి నిర్ణయాల వలన కొంచెం ఇబ్బందులు కూడా కలుగుతాయి. కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని మీకు మీరుగా ఏది కూడా పొరపాటుగా నిర్ణయాన్ని అయితే వెంటనే తీసుకోకండి. ఏదైనా కానీ దానివలన మీకు కొంచెం ఇబ్బందులు కలిగేటటువంటి సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏదైనా కానీ చర్చించి తీసుకున్నటువంటి నిర్ణయాలే మీకు అన్ని విధాలుగా మేలు చేస్తాయి. సమాజంలో పేరు లేనటువంటి వారిని గౌరవించి మీరు విమర్శలకు కూడా గురైనటువంటి సందర్భాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి అటువంటి వారికి కొంచెం దూరంగా ఉండండి. తన సంతానం, ఆత్మీయులు, స్వంత వారు చేసేటటువంటి తప్పులుగా కనిపించవు వీరికి. వారిని సమర్థించడానికి, రక్షించడానికి అధికంగా ధనాన్ని, పలుకుబడిని కూడా ఉపయోగించినటువంటి దాఖలాలు లేకపోలేదు. కాబట్టి కొంచెం ధనం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇప్పటి వరకు గతంలో మీరు చాలా వరకు నష్టపోయినటువంటి విషయాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే స్నేహితుల పరంగా కావచ్చు, కుటుంబ సభ్యులకు ఇచ్చినవి కావచ్చు, లేదంటే ఎవరికైనా కానీ చేయబదులు అప్పుల పరంగా ఇచ్చినటువంటివి, ఇలాంటివి ఏదైనా కానీ ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో మీరు చాలా ఎక్కువగా కష్టాలను, సమస్యలను ఎక్కువగా ఎదుర్కొన్నారు. కాబట్టి ఇక నుండైనా ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండకపోతే ముందు రోజుల్లో మీకు చాలా ఎక్కువగా ధన సమస్యలు అయితే కనిపిస్తున్నాయి. అయితే రేపటి రోజున మీకు చక్కగా వ్యాపారంలో మీరు అంచనాలు ఏదైతే వేసుకున్నారో ఆ అంచనాలు బాగా నిజమయ్యి గొప్ప లాభం అయితే వ్యాపారంలో మీరు చూడబోతున్నారనే చెప్పుకోవాలి. సక్రమంగా సాగుతున్నటువంటి వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి కొంత ఇబ్బందులకు కూడా గురవుతారు. భూముల విలువ పెరగడం వలన ధనవంతులు అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి భూముల విషయంలో కొంచెం జాగ్రత్త పడండి. అంటే ఏదైనా కానీ అమ్మకానికి పెట్టాలని చెప్పి ఏదైనా నిర్ణయించుకుంటే మాత్రం ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టి ముందు రోజుల్లో ఆ భూముల విలువ మరింత పెరగడం వలన మీరు ధనవంతులు అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీకున్నటువంటి భూములను అమ్మేయాలనేటటువంటి ప్రయత్నాన్ని మానుకోవటం మీకు అన్ని విధాలుగా మంచిది. అలాగే సంతానం వలన మీకు రేపటి రోజున ఒక అదృష్టం అయితే దక్కబోతుంది. అంటే సంతానం పరంగా అంటే మీకు మీ యొక్క సంతానం వలన వాళ్ళు ఏదైనా కానీ మంచి ఒక ఉద్యోగం పొందడం కానీ, ఆ ఉద్యోగంలోనే మంచి శాలరీ హైక్ అవ్వడం కానీ, ఇలాంటివి ఏదైనా వాళ్ళ ద్వారా ఒక మంచి అదృష్టం అనేది రేపటి రోజున మీరు చూడబోతున్నారు. దాని ద్వారా మీరు మంచి స్థితికి కూడా చేరుకుంటున్నారు.
స్త్రీ సంతానం పట్ల మీకు అభిమానం అధికమని చెప్పుకోవచ్చు. జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసినటువంటి నిర్ణయాలు ఇప్పుడు మీకు ఒక మంచికి దారి తీసేలా కనిపిస్తున్నాయి. మీరు అందరం ఎక్కించి బలోపేతం చేసినటువంటి అసమర్థులైనటువంటి చిన్నపాటి వ్యక్తులు మీకు ప్రత్యర్థులుగా మారిపోయారు. కాబట్టి అటువంటి అసమర్థులను ఎప్పుడూ కూడా మీ జీవితంలోకి తీసుకొచ్చుకొని మీకు మీరే వారిని అందలం ఎక్కించుకొని వారిని బాగా బలంగా ధైర్యంగా తయారు చేసి ఆ తర్వాత మీకు మీరుగా ప్రత్యర్థులను చేసుకోకండి. ఎందుకంటే మీకు తెలిసినటువంటి విషయాలను మీరు గోప్యంగా ఉంచుకోవడం నేర్చుకోండి. ఎదుటి వ్యక్తులను ఏ విధంగా మాట్లాడాలి, వారితో ఏ విధమైనటువంటి మాటలు పంచుకోవాలి, ఇలాంటివన్నీ కూడా ఈ రోజుల్లో జాగ్రత్త పాటించకపోతే అలాంటి వారే మనకు తిరిగి ప్రత్యర్థులు అవుతారు. కాబట్టి అలాంటి వాళ్ళను మనమా చేరదీసింది అని చెప్పి మీకు మీరే బాధపడవలసినటువంటి సందర్భాలు ఎదురవుతాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. మీ మంచితనం వలన పోటీదారులను కూడా మీరు కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేస్తారు. అయినప్పటికీ కూడా స్వయంకృతాపరాధాన్ని సరిదిద్దుకోలేరు. మీరు కోల్పోయినటువంటి ధనం, పదవి ఇతరులు మీ కారణంగానే పొందారని చెప్పేటటువంటి పేరు కూడా వస్తుంది. భాగస్వామ్యం కొంతకాలం మీకు లాభంగా అనిపిస్తుంది. మీ హస్తవాసి కూడా మంచిదని చెప్పి మీకు గొప్ప పేరు కూడా వస్తుంది. సోదర సోదరి వర్గానికి సహాయం చేయడం వలన మరో వర్గం మీకు దూరం కూడా అవుతారు. అంటే మీ యొక్క బంధువులకు కానీ సోదర సోదరి వర్గానికి కానీ మీ వంతుగా ఏదైనా సహాయం చేస్తే మరొక వర్గం మీకు దూరం అవుతారనమాట. అంటే అది ఆత్మీయ వర్గం, బంధువర్గం, స్నేహవర్గం ఇలా ఎవరైనా కానీ కొంతమంది మీరు కూడా వారికి సహాయం చేయలేదనేటటువంటి అంశంతో వారు మీ నుండి దూరం అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పై స్థాయి కింద స్థాయి వారి వలన ఏకకాలంలో ఇబ్బందులు కూడా మీకు ఎదురవుతాయి. రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి. కోర్టు వ్యవహారాల్లో అపజయం కూడా ఎదురవుతుంది రేపటి రోజున. అలాగే మీ యొక్క ఆత్మీయ వర్గం మీకు ద్రోహం చేస్తే తప్ప ఏ విషయంలోకి కూడా మీకు లోటు అనేది కనిపించడం లేదు. కాబట్టి మీ యొక్క ఆత్మీయులతో కొంచెం జాగ్రత్తగా ఉండనండి. ఏ విషయాలను కూడా అనవసరంగా పంచుకోకండి. కొంతమంది వ్యక్తులతో మనం ఎంతవరకు ఉంటే అంతే మంచిది. మన అనుకున్నప్పుడు ఎక్కువగా పూసుకొని వారితో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం, అలాగే వారిపై అధికమైనటువంటి ప్రేమను చూపించడం వలన వారు అందలమెక్కి కూర్చుంటారనే దానికి ఎటువంటి నిదర్శనం అనేది మీకు చాలా విధాలుగా గతంలో చాలా అనుభవాలే మీకు గుణపాఠాలుగా మారాయి. కాబట్టి అటువంటి వారిని చేరదీసి వారికి అన్ని విధాలుగా అందలం ఎక్కించే విధంగా అన్ని విషయాలను చెప్పుకొని వారితో ఇప్పుడు మీరు లేనిపోని ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారనేది వాస్తవం. ఇక ఆధ్యాత్మికంగా రేపటి రోజున మీరు మక్కువ చూపిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో మీకు మంచి అనుభవం ఉండడంతో మీ పనులు మీరు చాకచక్యంగా చేసుకుంటారు. అలాగే ఎదుటివారి మనస్తత్వం తేలికగా మీరు గ్రహిస్తారు. వీరికంటే వెనుక వచ్చిన వారు మిమ్మల్ని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో మాత్రం తిరిగి మరలా వారిని మీరు అధిగమించేటటువంటి శక్తి మీలో ఉంది. పెద్దలు ఇచ్చినటువంటి స్థిరాస్తులు పోగొట్టుకున్నా కూడా మీ యొక్క స్వశక్తితో తిరిగి మరలా మీరు సాధించుకుంటారు. శత్రువర్గం మీద విజయాన్ని సాధిస్తారు. అంతేకాకుండా ఇంకా మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా జాగ్రత్తలు కూడా పాటిస్తారు. పరాయి వారి వలన కూడా మీకు కొంచెం ఇబ్బందులు కనిపిస్తున్నాయండి. కొంచెం అలాంటి వారితో కూడా జాగ్రత్తగా ఉండండి. అయిన వారి వలన కూడా మీకు ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. పూర్తిగా ఈ రాశి వారికి ఏంటంటే మీ మంచితనమే మిమ్మల్ని కాటు వేసేలాగా ముందు ముందు రోజుల్లో కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రోజుల్లో ఎంతవరకు మంచి, ఎంతవరకు ఏంటి అనేది తెలుసుకొని ఎవరితోనైనా కానీ జాగ్రత్తగా మసులుకోవడం మంచిది. పడమర, దక్షిణం, ఉత్తర దిశలు మీకు చక్కగా యోగిస్తాయి. ఇక మీకు ఏ దిక్కు దోషమైంది కాదండి, అన్ని దిక్కులు కూడా మీకు చక్కగా యోగిస్తాయి. కుబేర కంకణ ధారణ, కాలభైరవ స్తోత్ర పారాయణం మీకు చాలా మేలు చేస్తుంది. ఇక అదృష్టానికి దగ్గరగా మీ జీవితం అయితే నడుస్తుందనే చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈ యొక్క రాశిలో జన్మించిన వారికి బంధాలు, అనుబంధాలు చాలా ఎక్కువగా మేలు చేసినటువంటి వ్యక్తులను కూడా గుర్తుంచుకునేలా చేస్తారు. కొత్తవారు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను, బంధుత్వాలను అసలు ఎప్పటికీ కూడా మర్చిపోరు. ఇంటి భోజనం అంటే మీకు అత్యంత ప్రీతి కూడా ఉంటుంది. అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం మీరు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఏంటంటే ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవనటువంటి పరిస్థితులు కూడా మీకు ఎదురవుతాయి. ఆవేశం, ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయేటటువంటి స్వభావం ఇబ్బందికర పరిస్థితులు కూడా మిమ్మల్ని దారితీయవచ్చు. కాబట్టి ఇటువంటి విషయాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండడం మీకే మంచిది. ఇక రేపటి రోజున మీరు మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవడం, అమ్మవారికి సంబంధించినటువంటి ఇష్టమైనటువంటి నైవేద్యం సమర్పించడం వల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే మీ మాట తీరు కూడా కొంచెం మార్చుకోండి. ఎందుకంటే నిర్మోహమాటంగా మీరు చెప్పడం వలన మీకు కొంచెం విరోధాలు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఈ విషయాల్లో కూడా జాగ్రత్తగా మసులుకోవడం మంచిది. ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించి మీరు చాలాసార్లు విఫలం అవ్వచ్చు. కానీ ప్రయత్నించి చూడండి, తప్పకుండా మీరు మీ యొక్క విధానాన్ని మార్చుకుంటారు.
శివారాధన, లక్ష్మీదేవి యొక్క ఆరాధన మీకు శుభప్రదం. మరి తెలుసుకున్నారు కదండి వృషభ రాశి వారు. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.